హలో అండి, ఇప్పుడు కొత్తగా వస్తున్నా. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా లేదా? మా టూత్పేస్ట్లో అయితే ఉప్పు లేదు. కొత్తగా బ్యాంక్ లో 20 లక్షల అప్పు ఉంది. ఏంటిది? మా టూత్ పేస్ట్ లో ఉప్పు లేదు కానీ బ్యాంక్ లో 20 లక్షల అప్పు ఉంది. ఎస్, నిజం నిజం. నిర్భయంగా నాగినేని ఫ్యామిలీ చెప్పుకున్నట్టు నిజం నిర్భయంగా ఎవరు చెప్పరు. ల్యాండ్ లో 20 లక్షల అప్పు ఉంది, టూత్ పేస్ట్ లో ఉప్పు లేదు నా కొడుకు అన్నట్టు. 20 లక్షల ల్యాండ్ లో అంటున్నావు, మర్చిపోయి లోన్ లో అదే లోన్ లో ఉంది. అయితే 2 lakhs తీరింది. ఇంకా అది కూడా ఏంది, మా హీరో బయటికి వెళ్ళాలంటే లోన్ పెట్టి చూపెట్టి వెళ్తే మంచిది. మనకి మంచిదని కాదు మమ్మీ, అట్లే యాక్సెప్ట్ చేస్తారు. మన క్యాష్ ఉండదు అక్కడ, డైరెక్ట్ ఫండింగ్ ఉండదు కదా. మనకి ఏమున్నా ఆన్లైన్ ఫండింగ్ కావాలి. ఆయన చేసిన పని అది. అప్పు అంటే అప్పు కాదు కాబట్టి దానికోసం తీసినాం కానీ, లేదంటే మనం అప్పులు చేసి మన హిస్టరీలో అప్పు అనేదే లేదు. ఇంకా మళ్ళీ నేనేమనుకున్నా, ఇంకా పోనన్నా కూడా ఇంకా ప్లాట్ తీసుకున్నా తప్ప పోతుంటదిలే, తీరిపోతుంటదిలే అని చెప్పి ఇంకా నాకు కట్టుబుద్ధి కాలే. ఇప్పుడు 2.5 లక్షలు ఏమో తీరింది, ఇంకా 17.5 ఉంది. అయితే ఒక ప్లాట్ తీసేసినాక కట్టిపడేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే మనం లోన్ అనుకుంటాం కానీ డబ్బులు కట్టాలి. అసలు వచ్చేస్తుంది ఏదో లోను అనుకుంటాం కానీ చాలా రిస్క్ అండి. కాకపోతే తప్పదు. ఇప్పుడు పాపం రెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ఏరియాస్లో అయితే 10,000, 20,000, 30,000 to 40,000 కూడా ఉంటుంటాయి. అంటే ఫర్నిచర్స్ విత్ ఫర్నిచర్స్తోని 30,000 to 40,000 రెంట్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏంటంటే లోన్కి వెళ్ళడం బెటర్. అంటే కొంచెం అమౌంట్ కట్టేసి లోన్కి వెళ్ళిపోతే ఆడ వాళ్ళకి కట్టే రెంట్ అట్లా కడుతుంటే వాళ్ళకు ఓన్ హౌస్ అన్న మిగులుతుంటారు. అంటే అట్లా కొన్ని లోన్ అంటే తప్పేం కదా, పెద్ద వాళ్ళు కూడా లోన్లు తీస్తూనే ఉంటారు. ఇక నాకు ఎందుకో ఎక్కువ కట్టాలన్నా అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా కారు మేము లోన్లోనే తీసుకున్నాం అప్పుడు. అయితే విషయానికి వస్తా, చాలా మంది అది కాదు నాన్న, మీరు ఆల్ఫాన్సో అని మొన్న పెట్టిరు. ఆల్ఫాన్సోనా? ఆల్ఫాన్సో అని పెడితే ఏంద్రా ఇల్లు ఆల్ఫాన్సో అంటే మామిడి పనులే చూడండి ముఖం మాది. ఎప్పుడు ఆ ఊర్లో ఎప్పుడు పోము మేము. ఇంకో నేను నార్మల్ గా ఫోటో చూసి ఇట్లా పైన ఇట్లా ఒక డిఫరెంట్ షేడ్, ఇట్లా ఆరెంజ్ షేడ్ ఇట్లా వస్తే ఇది అల్ఫాన్స్ ఏమో అనుకొని నేను మా అక్క అనుకుంటే, మా మమ్మీ వచ్చి ఇది అల్ఫాన్స్ కాదు తొక్క కాదురా ఇది బేనిష్ చేంజ్ చేసిండు. మమ్మీ ఇగో అల్ఫాన్సో ఇదే మమ్మీ మా ల్యాండ్ లో ఉంది. అప్పుడు అడిగినా మమ్మీ, నేను ఆయన సత్యబాబుని అడిగిన, నేను అల్ఫాన్సో కూడా కావాలి అని. పెడతా అన్నారు కూడా వాళ్ళు. మరి పెడతా అని, మరి మళ్ళీ తర్వాత అల్ఫాన్సో దొరకలేదు అన్నాడా పెట్టిరా తెలియదు. మరి వేరే రకం ఉందా ఆల్ఫాన్సో పెట్టిరా మళ్ళీ అడిగి కనుక్కోవాలన్నా. ఒకవేళ లేకపోతే తెచ్చుకుందాం, లేకపోతే అమూల్ అది జిడ్మాడు వచ్చింది కదా ఆడ పెట్టుకోవాలి. అల్ఫాన్సో అయితే ఇది బేనిషా బంగినపల్లి. దీన్ని పట్టుకొని ఆల్ఫాన్సో అని చెప్పి, ఇగో మమ్మీ యాపిల్ ఉన్నట్టే ఉంటుంది మమ్మీ, కిలో 3,000 మమ్మీ, 2,000 మమ్మీ. కిలో కాదు డజన్ వచ్చి 1,600, డజన్ వచ్చి 1,500 మమ్మీ. మస్తు మనకుంది మమ్మీ ఆ చెట్టు అని అంటుండు. అరే నాకు తెలియకుండా ఏడుందిరా అది అని. ఇప్పుడు రాగానే ఏమన్నా ఆల్ఫాన్సో అన్నావు ఏది అని అంటే చూపెట్టిండు. నాకైతే మస్తు నవ్వు వచ్చింది. ఇది బేనిషా. ఇది కలర్ ఎందుకు వస్తుంది అంటే, ఎండ తగిలిండు అనుకోండి సూర్యుడు తగిలే కాయలకి ఇట్లా కలర్ వస్తుంది. కాబట్టి ఏ కాయైనా, ఈ కాయ కాదు, రుమాని, నీలం, వంటిమాడి, బేనిషా, నూనె పసుందా, రెడ్డి పసుందా, పచ్చడికాయలు, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఏవైనా కూడా ఎండ పడగానే కలర్ వచ్చేస్తుంది. ఇక మా రాముడు వచ్చిండు. ఆయన వచ్చిందంటే ఇక కట్టుడు చూసుకుంటే ఇంకా ఆయన పనులు ఆయన ఉంటాడు. ఖాళీగా అస్సలు ఉండడు, చెట్లు గిలిగించుకుంటా ఉంటాడు. ఈ చెట్టు మాత్రం పెద్దగా అయిందా, కాయలే. ఇప్పుడు ఇది కొన్ని చెట్లు, ఇలాంటి చెట్లు రాలేమమ్మీ. ఏంది మమ్మీ మొగ చెట్లు ఏంది? ఏం లేనా వస్తాయి. ఇది నీలం చెట్టు ఉన్నట్టుంది నాన్న. ఆకులు ఎంత గట్టిగా ఉంది చూడడం, చెట్టు కాయ వచ్చేటట్టు అసలు పూత కూడా లేదు ఇంతవరకు. నల్లగా ఈ చెట్టు చూసి చెప్పచ్చు. మా ఎడ కూడా ఉంది నాన్న గూడు, పెట్టుకొని వెళ్ళిపోయినాయి గుడ్లు. ఇదో ఇంత గూడే ఉంది, గూడు కూడా గుడ్లు పెట్టుకొని వెళ్ళిపోయి జారిపోయింది. చూడండి మన చెట్లలో ప్రతి చెట్లో ఉంటుంది. అయినా ఒకసారి పెట్టినాక ఇంకా పనికిరాదు, పడిపోయింది ఆయన పైనుంచి. ఇట్లా మనకు పెరగగానే మామిడికాయలు రాగానే మామూలుగా మనకి ఊర్లో నా చిన్నప్పుడు మేము మా తోటలలో ఎట్లా చేస్తుండారంటే, 3 సంవత్సరాలు కాపు రానికపోతుండే. తర్వాత 3-4 ఏళ్ళ తర్వాత కాపు రానిచ్చి, కాపు అయిపోయిన తర్వాత కింద కొమ్మలు కొట్టేసేయాలి.
భాగం కాపు లేదు కాబట్టి ఈ కింద కొమ్మలు కొట్టేయాలి. అక్కడ వరకు కొట్టేస్తే పైకి వెళ్ళిపోతుంది. ఇది అది కొట్టేయాలి మనం, ఇంచేయాలి. అది ఇది ఇది కొట్టేస్తే మరి లేకుండా పైకి వెళ్తారు, లేదంటే మడత పెట్టి గట్టి పైకి వెళ్తారు. ఇంకా అది కొట్టేయాలి మమ్మీ, ఆ కింద అవసరం లేదు. ఇగో కాటన్ పిలిచింది గట్టు పైకి ఇద్దరు కదా పైకి పెట్టి అయితే ఇట్లా చేయాలండి. అయితే చాలా మంది ఇంకొక విషయం ఏంటంటే అమ్మ నువ్వు టవల్ వేసుకొని రైతుల్ని అవమానించినావు కూలి అని చెప్పి ఒక ఆమె పెట్టింది. అమ్మ నేను అవమానించలేదమ్మా. మీరు ఎప్పుడైనా సరే మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఎట్లా తీసుకుంటే అట్లా కనిపిస్తుంది. అంటే మనం తీసుకునే అంత అవమానం అయితే మనం ఎందుకు వేసుకొని చూపిస్తాం మమ్మీ? వాళ్ళు ఏదో నెగిటివ్ పెట్టాలన్నట్టు పెడతారు మమ్మీ. మీరు నెగిటివ్ పెట్టాలని పెట్టడం తప్ప మేము చాలా ఇష్టపడతాం. మేము రైతుకి చాలా రెస్పెక్ట్ చేస్తాం. మాకు చాలా మేము వ్యవసాయమే చేస్తున్నాం ఇప్పుడు. మాకు లేక నా సిటీలో ఇదంతా రాము. ఎక్కడో నెగిటివ్ ఏదో పెట్టాలని చెప్పేసి పిచ్చిగా ఏది దొరుకుతుందా అని కొంతమంది వాళ్ళ బతుకులే అట్లుంటాయి. ఏది దొరికితే దానిలో నెగిటివ్ పెట్టడం. మేము ఎవరిని అవమానించలేదు. మేము ప్రౌడ్గా చెప్పుకుంటాం. మేము ప్రౌడ్గా సిటీలో నడిబొడ్డున ఉండి కూడా మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తున్నామంటే మాకు వ్యవసాయం ఇష్టం కాబట్టి చేయడం. అది కూడా మాకు కండువ వేసుకొని నేను ఏ పని చేసినా కూడా ఇక్కడికి వస్తే ఒళ్ళుంచి ఏదో ఒకటి ఇట్లా చేయకుండా ఇట్లా చెందకుండా నేను వెళ్ళను. ఎప్పుడైనా సరే అలాంటివి పెట్టకండి. మీరు పెట్టడం వల్ల కొంతమంది ఫీల్ అవ్వచ్చు, అరే అవును అవమానించిరా అని. అది ఎప్పుడు కూడా అట్లా పెట్టద్దు. ఎవరన్నా కూడా అది లేదు అని చెప్పేటట్టు ఉండాలి, కానీ మరి ఇంత నీచంగా ఇట్లుంటారు. అయితే మన వాళ్ళు చాలా మంది కూడా ఎన్నిసార్లు నేను చెప్పినా కూడా ఎన్ని ఎకరాలు అమ్ము అంటారు. ఎక్కువ ఎకరాలు ఏం లేదండి, ఒకటే ఎకరా. ఇది మాది బంగారు బిస్కెట్ గోల్డెన్. ఎకరా కంటే కొంచెం 300 గజాలు ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్స్ట్రా ఉంది. 5000 గజాలు మాది, 5000 గజాలు ఉంది. అట్లనే రేటు అడుగుతా ఉన్నారు. మేము కొన్నప్పుడు 3000 గజం కొన్నామండి. ఇప్పుడు 6-7 గజం ఉంది. ఇవో సేమ్ దీని ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో ఈ చింత చెట్టు ఆ తాటి చెట్టుకు పక్కన 7000 చెప్తారు. నా వీడియో చూస్తారు కదా, నా వీడియో చూసినప్పుడు కూడా వాళ్ళు ఉంటారు ఆ ప్లాట్ ఓనర్స్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు కదా, వాళ్ళు నాకు కాల్ చేయడము మాట్లాడడం అని. నాకు వీడియో కూడా పెట్టారు. ఆ యాప్ చెట్టు కాడ కూడా ఇంకొక ప్లాట్ ఉంది. ఇక్కడ ఈ యాప్ చెట్టు కాకుండా ఆ పక్కన యాప్ చెట్టు. నాకు వాళ్ళు వీడియోస్ కూడా షేర్ చేసి ఉండే. వాళ్ళు ఏమన్నారంటే 7000 అయితే ఇద్దాము, ఫైనల్గా అయితే 6500 అయితే ఇద్దామన్నారు. వాళ్ళు చెప్పిన ప్రైస్ అది. ఎంత లోపలికి చూసినారు కదా, మన చివరికి ఉంది. సో ఇంకా మాది ఒకటే పిట్టి కాబట్టి మాకైతే వేరే వాళ్ళు 8-9 months క్రితమే 3కి అడిగిర్రు. మేము ఇవ్వలే, 3కి అడిగినా కూడా ఇవ్వలే. ఎందుకంటే మేము ఇది ఇష్టంగా తీసుకున్నామని చెప్పి. ఇంకా ఇందులో ఏమేమి పెట్టిరమ్మా మీరు చెట్లు అన్నారు. నేను ఫస్ట్ తీసినప్పుడు వీడియోలో అన్నీ చెప్పిన, కాకపోతే మళ్ళీ తర్వాత చాలామంది మన సబ్స్క్రైబర్స్ రావడము, చాలామంది అడుగుతున్నారు. ఈ మామిడి చెట్లు వచ్చేసి బేనిషా ఉంది, అంటిమాడు ఉంది, నీలం ఉంది. ఇవి రసాలు అయితే 4-5 రకాల రసాలు ఉన్నాయి. పచ్చడికాయలు 4 రకాలు ఉన్నాయి. పచ్చడికాయలు అయితే మనకు స్టార్టింగ్లోనే పెట్టుకున్నాము 4 చెట్లు. 4 చెట్లు కూడా సంవత్సరంలో నాన్ స్టాప్ కాస్తూనే ఉంటాయి. అలాంటి రకం తెప్పించినాం అనమాట. కాయలు అవుతూనే ఉంటాయి, ముదురుతూనే ఉంటాయి, తెంపుతూనే ఉంటాం, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు మనకు అది 3వ ట్రిప్పు. అంటే మనం ల్యాండ్లో పెట్టినాక ఈ 9 months వెళ్ళి 10 months పడ్డది. ఈ 10 monthsలోకి ఇది 3వ ట్రిప్ ఉంది కాయ. అలా 2 ట్రిప్పులు ఆల్రెడీ తెంపిన. ఒకసారి ఫ్రూట్ చేసిన, ఒకసారి పచ్చడి చేసిన. ఈసారి ఫ్రూటింగ్కి కూడా మస్తుంది ఆ కాయలు. ఇంకా రకాలు ఏంటంటే నాకు రకాలు అంత తెలియదు. మామిడి చెట్లు వచ్చేసి మామిడి 50-60. నాకు ఎప్పుడు ఇదే కన్ఫ్యూజన్ నాన్న. వీటిల్లోనే నువ్వు లెక్క పెట్టు నుంచి ఆ చివరి వరకే. అవునా, మామిడి చెట్లు ఎప్పుడు నీకు నాకు అదే ఉంటుంది. 66 మమ్మీ. మనం 60 పెట్టుకున్నాం ఫస్ట్, తర్వాత మళ్ళా స్టార్టింగ్ 4 ఎక్స్ట్రా వచ్చినాయి. అవన్నీ కలిపి 66 చెట్లు మొత్తం. మళ్ళీ మధ్యలో చచ్చిపోయినట్టు కూడా 3 పెట్టినాం. అవి మళ్ళీ ఇంకా అవి ఎక్స్ట్రా. ఇప్పుడు 7 పెట్టినాం, చచ్చిపోయింది చాలా. ఆడ రోడ్డు పక్కన 1 3 పెట్టినాం. 2 3 70 అనుకోమమ్మ. ఇంకా 66 69. ఇప్పుడు ఇంకొకటి ఆడ కొండకాడ ఒకటి ఇప్పుడు పెడతాం కాబట్టి 70 మామిడి చెట్లు. మామిడి చెట్లు అయితే 90 ఏమో కొబ్బరి చెట్లు. ఎక్కడ కూడా జాగా వేస్ట్ చేయలే. చూసినారు కదా, 15 ఫీట్లు ఇట్లా, 15 ఫీట్లు ఇట్లా, అక్కడి నుంచి అక్కడ కట్టనే. వీటికి 15 వీటి మధ్యలో మనకి లారీ కూడా తిరుగుతుంది. 15 ఫీట్లు మామిడి చెట్లు పెట్టినాము. లాస్ట్ సైడ్ కొబ్బరి చెట్లు మాత్రం మన వాళ్ళకి దీనికి 6 feet పెట్టినాం. దీనికి దానికి 8 feet. కొబ్బరి చెట్టుకి 8 feet.
దీనికి 13 ఫీట్, దీనికి 8 ఫీట్ పెట్టినాము. దీనికి 15 కంటే ఎక్కువ పెట్టినాము. దీనికి 15 కంటే ఎక్కువ పెట్టినాము. సేమ్ 15 మామూలుగా మామిడి చెట్లు కొబ్బరి చెట్లు అండి లెంత్ వచ్చేసి 15లో లెంత్లో పెట్టినాం. ఇవి చివర మనకి పైకి వెళ్ళిపోతాయి కదా, సో వాళ్ళకి 8 ఫీట్ తీసినాము. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు, ఇక్కడ కొంచెం పెట్టుకోవచ్చు దగ్గరలో అని చెప్పి పెట్టినాము. ఇంకా ఈ పక్కన దీన్ని ఆనుకొని 13 ఫీట్కి పెట్టినాం. 13 ఫీట్కి పెట్టినాం. ఇవన్నీ ఫ్రూట్ చెట్లు పెట్టినాం. అంటే జామ చెట్లు, స్టార్ ఫ్రూట్, నేరేడు, ఉసిరి, సీతాఫలం, రామఫలం, పనస, నిమ్మ, ఇట్లా రకాలు పెట్టినాం. 9 జామ చెట్లు ఉంటాయి. 9 జామ చెట్లు, ఒక 4 నిమ్మ చెట్లు, 6 నిమ్మ చెట్లు, 2 సపోటా, 4 సపోటా, 4 మమ్మీ ఈడ 2 అవతల 2, సీతాఫలం, రామఫలం, లక్ష్మణ ఫలం, హనుమాన్ ఫలం, అవి 4. ఇట్రుండు అట్రుండు అంటే అన్ని కూడా ఇట్రుండు అట్రుండు. జామ చెట్లు ఇట్లా 4 పెట్టినామా, మళ్ళీ అక్కడ ఉంటాయి 4 ఉంటాయి. అంటే ఈ వరుసలో 5 ఉంటాయి. ఇంకా అక్కడ మన తైవాన్ జామ అది, ఇవి 4, మళ్ళీ అక్కడ 4. అటు సైడ్ మళ్ళీ సపోటా వస్తుంది అటు పక్కకి. ఖాళీ మన గేట్ నుంచి మన కొబ్బరి చెట్లు స్టార్టింగ్ వరకు వచ్చినాయి కదా, అది వచ్చేసి ఎన్ని ఫీట్ల వరకు నాది ఏదామే గేట్ నుంచి అక్కడ వరకు. ఇక్కడ 40 ఫీట్లు రోడ్డుకి వదిలిందా? 40 కాదు 30 ఫీట్లు వెడల్పు, 30 పొడవు 80 అనుకుంటా, 70-80. దేనికి అమ్మి గేట్ నుంచి ఎక్కడ వరకు? గేట్ నుంచి మన అది సంపెంగ చెట్టు వరకు. గేట్ నుంచి సంపెంగ వరకు 90-100 పైన ఉంటుంది. ఇప్పుడు అది మన ప్లాట్ లేదో పక్కన, అది ఎంత 80 చిల్లర, అది పొడవు 90 చిల్లర. ఇప్పుడు అది దగ్గర ఇప్పుడు మన తాటి చెట్టు ఉందా మమ్మీ, ఆడికి సగం ల్యాండ్, సగం అంటే ఆడికి మన మొత్తం ల్యాండ్ వచ్చేసి 540 ఫీట్లు. రోడ్డుకు మాత్రం 2 లైన్లు వదిలేసినామండి, 30 ఫీట్ రోడ్డు. ఆ రోడ్డుకు వచ్చేసి ఇటు అటు ఇటు అవుట్ సైడ్ ఏమో నాటు కొబ్బరికాయలు పెట్టాం, రోడ్డుకు వచ్చేసి అది బెంగళూరు కాయలు పెట్టినాం, ఎల్లో కలర్ కాయలు వస్తాయి కదా, ఆ కాయలు పెట్టినాం. ఎందుకంటే చిన్న చిన్న చెట్లకే కాపు వస్తుంది, మనకు రోడ్లో వస్తుంటే అందంగా మంచిగా ఉంటుంది కదా అనేసి. ఇంకా వేరే ఎక్కడ కూడా మిస్ చేయలే. లాస్ట్లో మనకి ఆ లాస్ట్లో కొంచెం ఎక్కువ ఇట్లా ఉంది, అది కూడా 15 ఫీట్లే. అక్కడ కూడా ఏం చేసినా అంటే మధ్యలో ఒక చెట్టు వేసేసాం, మధ్యలో ఈ మధ్యలో కొబ్బరి చెట్టు, ఆ మధ్యలో అక్కడ కొబ్బరి చెట్లు బాగానే 1 2 3 4 5 వచ్చినాయి మీ కొబ్బరి చెట్లు వెనక కూడా. అదేమైందంటే మనకు 15 ఫీట్లలో మామిడి చెట్లు ఉన్నాయి కదా, అవును కొబ్బరి చెట్లు ఏంటంటే కొద్దిగా పైకి వెళ్ళి, అవును ఇంకోటి మనకు రౌండ్ అప్ చుట్టూరు, అవును చూసినా కూడా ఇట్లా కనిపించాలని చెప్పి చుట్టూరు. ఇంకా వెనక గోడకు కూడా 5 కొబ్బరి చెట్లు వచ్చినాయి. ఇంకా అది కాక మధ్యలో మేము ఒక 2 చెట్ల స్పేస్ లో ఇవి వేసినాము, ఏవి బ్యాంబూ. అంతే అండి. ఇగో మాకు మేమేమి ఉన్న ఇన్ని ఎకరాలని మేము చెప్పాము. ఎవరు అంటుండే లింగిల్ ఇటుకని రెక్క ఎకరా పెట్టి ఇట్లా చేస్తున్నారని. విలేజెస్లో అయితే అదే, మా ఊర్లో అయితే నేను 20 ఎకరాలు కొంటా ఇదే పైసలు పెట్టి, 20 లక్షల ఎకరాలు ఎక్కడ, 20 లక్షల ఎకరాలు ఎక్కడనే చూసుకోండి. ఇక మేము ఎంత పెట్టినాం, 50 లక్షలు పెట్టినాం ఇప్పటికి. అయినా కూడా చేసే కొద్దీ పెరిగిపోతూనే ఉంది కదా. 7,000 నడుస్తుంది గజము. హైదరాబాద్ నుంచి 18 కిలోమీటర్స్ వస్తుంది. అంత దగ్గరలో మనకు ప్లాట్లు కూడా దొరకవు ఈ 6,000కి 7,000కి. ఇగో ఈ మాయనేనా అంటున్నానా, మనం అంత కూడా చెప్పుకోకపోయినా ప్లెయిన్ జాగాలే 3,00,000-3కి ఇచ్చేటోళ్ళు కూడా లేరు. అట్లాంటిది మేము ఇట్లా తీసుకోగలుగుతాం. 2-3 ఎకరాలు ఉంది మాకు, మీరు అంత చెప్పుకుంటున్నారు అంటే ఇక మాకుండదే మేము చెప్పుకుంటాం. కష్టపడి తీసుకుంది ఏం చేస్తాం, ఉన్నదే చెప్పుకుంటాం. ఇగో పండ్లు చెట్లలోనే మాగుతున్నాయి. చూస్తారు కదా గ్యాప్, ఇక్కడ 15 ఫీట్లు, ఇక్కడ 15 ఫీట్లు, అక్కడ 15 ఫీట్లు. కాకపోతే ఈ ఫ్రూటింగ్ చెట్టుకి కొబ్బరి చెట్టుకి 13 ఫీటు, మళ్ళీ కొబ్బరి చెట్టుకు వాళ్ళకి 8 ఫీటు. మొత్తం ల్యాండ్ అంతా దారాలు పెట్టించి, ఫస్ట్ ముగ్గు పోపించి, హోల్స్ పెట్టించి, అక్కడక్కడ మొలలు ఇంత సీకులు పెట్టిపించి, కొలత ప్రకారం జేసీబీ పెట్టి లోడిపించినాం. ఇవి కూడా మనిషి లోడ్ లేడని చెప్పి, ఎవరన్నా రాయి రప్పెళ్ళినా కూడా జేసీబీ లోడ్ వేసింది. మంచిగా చెట్లు పెట్టి ఇట్లా పెట్టినాం. ఎక్కడ మ్యాక్సిమం చెట్లలో ఉండే కాడ రాలే, మనకు ఆ రాయి చుట్టూరు మాత్రమే కొంచెం రాళ్ళు అనిపించింది.
ఆగిందా ముక్క మాగితే ఇంట్లో ఏగానే మాగిపోతాయి ఇవి. ముందే వచ్చినాయి కదండి కాబట్టి అన్నీ బాగుతున్నాయి. ఇంకోటి ఇంకా ఏమో చెప్తామనుకున్నా. బెంగళూరు అంట ఒక అమ్మాయి మాది ఫ్యామిలీ సమస్య అని చెప్పి కాల్ చేస్తా ఉంది. నేను వీడియోలో చెప్పినా ఏం లాభమ్మా, ఏదో చెప్తా, చూసేవాళ్ళు చూస్తారు, అవును అది కరెక్టే అంటారు. ఏం ఫైదా? మీ వాళ్ళు ఏం మారుతారు? ఏదైనా మీరు ఓపెన్గా చెప్పాలమ్మా. మీ ఇబ్బంది ఏముందో ఓపెన్గా చెప్పాలి. హస్బెండ్తో ఇబ్బంది ఉంటే హస్బెండ్తో, అత్తమ్మతో ఇబ్బంది ఉంటే అత్తమ్మతో, ఎవరితో ఇబ్బంది ఉంటే వాళ్ళతో కూర్చోబెట్టి ఫ్యామిలీని, ఇగో దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్పి మీరు ఓపెన్గా చెప్పండి. నాకు ఇట్లయితే నా వల్ల కాదని చెప్పి ఏదైనా ఓపెన్గా కూర్చొని మాట్లాడితేనే ఏ సమస్యకైనా పరిష్కారం. ఎప్పుడైనా సరే పంచాయతీలు పోవద్దు. మన చుట్టాలని పక్కాలని పిలిపించి వాళ్ళకి మంచిగా దావత లెక్క బాగా అన్నాలు గిన్నాలు వండిపెట్టి కూర్చోబెట్టి చెప్పినాం అనుకోండి, వాళ్ళు సరిగ్గా చెప్పరండి. చుట్టాలు ఏదైనా చెప్తారేమో పెద్ద మనుషులు ఏంటట్లు, కానీ దానికంటే నా సలహా ఏంటంటే మీ ఫ్యామిలీ, మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళే కూర్చొని ఎవరెవరి సమస్యలు ఏంటి, మీ ఇంట్లో పెద్ద ఎవరు ఉన్నారో వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడండి. అది బెటర్. ఇదో మనం మెల్లమెల్లగా వస్తున్నాయి, ఒక్కకాయలు లెక్క వస్తున్నాయి ఇవి నేరేడుకాయలు. ఇవి పెద్ద నేరేడు. ఈ నుంచి చూస్తే ఎరటి చెట్టు ఇంతలా పోయిందండి. ఇంకా గెల వస్తుందమ్మా. అసలు మన వాళ్ళు అప్పుడు వీడియోలు చూసి ఇప్పుడు వీడియోలు చూస్తే షాక్ అవుతారు. అవునమ్మా. ఎవరు అంటుండే, అమ్మ ఫస్ట్ వీడియో చూసినా అసలు అన్ని చెట్లు ఎంత చిన్నగా ఉండే, ప్రతి చెట్టు ఎంత పెద్దగా అయినాయి. మామిడి చెట్లు దీంట్లో గూడు ఉండేనా అంతకుముందు? మంచిగా చూస్తారు. ఉందిగా అంతకుముందు ఉండేనా? ఉండే కదా, నువ్వు లాస్ట్ టైం చూపెట్టినావు. కానీ ఎగ్స్ గుడ్లు ఉన్నాయో లేవో తెలియవు. ఇట్లా అంటుండే. మాకే 4 రోజులకు ఒకసారి వస్తేనే మాకే అనిపిస్తుంది అప్పుడు మంచిగా ఉంది కదా అనేసి. ఇది నా నాన్న చెప్పింది అల్ఫా. ఇది బేనేషే కాదు, చూడు. ఇగో ఇది ఇప్పుడు చూసుకో నువ్వు కావాలంటే. ఇగో చిన్న ముక్క. మన సబ్స్క్రైబర్లు మీరే చెప్పు ఇది ఏం రకం. ఇది చూడండి, చెప్పండి. ఇది మంచిగా చూసి ఇది అసలు ఏం రకం అనేది కామెంట్ చేయండి. ఇది బేనిష్ అయితే కాదు, బేనిష్ ఆకులు ఇట్లా చూడంగానే చెప్పేసేయచ్చు. ఈ మామిడి చెట్లు మనం అన్ని కూడా 30 చెట్ల మామిడి చెట్ల అంట్లు ఇవి. కాబట్టి వీటి వయసు చెప్పలేము. ఇవి 4 ఏళ్ళ 3 ఏళ్ళ అని. మన చెట్లు 4 ఏళ్ళ చెట్లు అన్నారుగా. ఆ పెద్ద చెట్లే కావు, 20 ఏళ్ళ చెట్లేమోగా. అంట్లు పెద్ద చెట్లు అంట్లు అంట. అదే ఆ అంట్లు ఎట్లా కట్టింది ఏమో కానీ పెద్ద మంచిగా కట్టిరు. అయితే అవి 4 ఏళ్ళు 5 ఏళ్ళు కవర్లో పెట్టి, అంతకుముందు అంటు కట్టినది ఏమో మరి మనకి. ఇప్పుడు అంటు కట్టింది ఇంకా మామూలు చెట్టు నుంచి తీసిందంటే ఆ చెట్టు వయసు అన్నట్టే. అంతేనా? అట్లుండవు నాన్న. అంటు కట్టిందే కావుంటా అమ్మాయి. మొన్న పొట్టిది ఎట్లా ఆడిందిరా దీంట్లో. ఆ వాచ్మెన్ అయితే ఇలాంటి పనులు మాకు చేస్తాడు. మళ్ళీ అదిగో చెట్టుకి ఏం కాకుండా సంచేసి కట్టిండు. కింద అయితే ఉల్టా పడతాం పడనుగా. బకెట్ లేకపోయినా ఏం కాదు నాన్న, భూమిలో ఎంత మంచిగా ఉంటుంది. నాకైతే మీకు తెలుసా, మట్టి తిందాం అనిపిస్తుంది తెలుసా ఒకసారి. నాకు ఏంటో ఏమో ఆ మట్టి వాసన. ఇది నిజానికి కూర్చోవడంలో కూడా టెక్నిక్ నాన్న. ఇది కాళ్ళు ఇట్లా రాని చెట్లు పెట్టుకోవాలా, అట్లా లోపలికి పెట్టాలి, లేకపోతే పడతాం. ఊసిపోగలం అమ్మాయి. కొమ్మ ఊసిపోయి ఎంత లేదులేనా ఎట్లా కూర్చోవాలి. ఒకసారి నా కొడుకు ఏం చేసిండు, ఫస్ట్ మేము చెట్టు పెట్టేటప్పుడు ఈ టైర్ ఆ చెట్టుకుంటా ఉయ్యాలు కట్టక ముందు ఇక ఇట్లా నా లెక్క కూర్చోకుండా నాకేమో అన్ని టెక్నిక్లు తెలుసుగా. మన ఊర్లో అన్ని చూసుకుంటా పెరిగిన వాళ్ళము. పిల్లలకి ఏం తెలుసు, ఇప్పుడు ఈ నుంచి వచ్చాడు నాకు. కొంచెం ముందుకు రావమ్మ, కొంచెం ముందుకు రా. ఇటు వచ్చి టైరే లేపుతా ఊరికే కొండకాడి అట్లా వచ్చి ఇక తీసాను. అవునా, మా వాడు భలే ఐడియాలు ఇస్తాడు. వాడికి ఇది మాత్రం నాదే వచ్చినట్టుంది ఐడియాస్. చెట్టు చచ్చావా?
అయితే ఊగుతూ నడకన పల్టీ పట్టాడు. ఆ వీడియో ఉంది నా దాంట్లో, పెడతా అంటే మమ్మీ మమ్మీ వద్దు వద్దు అంటుంటాడు. కానీ నేను అది డిలీట్ చేయలే, ఎప్పటికైనా పెడతా ఈ చెట్టు. ఇంకోటి ఏంటంటే పక్క పక్కన చెట్లు లేనే లేదు. అబ్బా ఇదేమో మనం చెట్టులో కట్టించి చేద్దాం అనుకున్నాం. మన మాకు పనిచేసే మేస్త్రి ఏమో జ్వరం వచ్చి పన్నాడు 4-5 రోజులు. అడంతా కొత్తగా లేడు, చేస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇంక అంటారు ఆడీడన్నదాన్ని. ఏందో ఏమన్నా కూడా అదేదో అన్నట్టుంది. ఆడీడనేమిలే, అత్త కొత్తగా లేడు. ఇంకానైతే మంచిగా చేస్తాడు కదా అనుకొని వాళ్ళ పేర్లేమో మనకు తెలియదు. ఆయన ఈయన అని అనలేం కదా. అసలు ఆ మేస్త్రి అట్లా బెటర్. ఇగో ఇక్కడ ఆ పని అయిపోలేదండి అసలు. మనకు నీట్గా ఇట్లా చూసుకునే ఉండేటట్టుంది. వచ్చేసినాం మన రాజమండ్రి. ఎంత కూల్ ల్యాండ్లో ఎంత ప్రశాంతంగా. రేపు ఈడ కట్టుకోవాలి మమ్మ ఒకటి సిట్టింగ్ అరేంజ్మెంట్. అసలు ఎంత బాగుందంటే అండి, నిన్న మొన్న వర్షం పడింది, వాతావరణం చల్లగా. నిన్న మొన్న రాలేదు, మేము వర్షం పడ్డ రోజు చికెన్ పచ్చడి చేసినాం కదా, ఆ రోజు వచ్చినాము. నిన్న మొన్నగా అంతకుముందు రోజు కదా. అయితే కొంచెం డల్ ఉండే, అయినా కూడా చూద్దాం 2-3 రోజులు ఉన్నామనుకో ఇంట్లో. రాకపోతేనైతే ప్రాణం ఒప్పదు. ఇది చూడండి, పెద్ద పెద్ద కమ్మేరాకులు ఉన్నట్టున్నాయి. మామూలు తమలపాకులు కాకుండా ఇవి కమ్మేరాకులు. కమ్మేరాకులు అంటే మీకు తెలుసా? కామెంట్ చేయండి. రాయలసీమ వాళ్ళకి కమ్మేరాకులు అంటే తెలుసు. అట్లనే ఇది మన తెలంగాణలో ఈ ఆకుని ఏమంటారో చెప్పండి, తెలుసుకుందాం. అంతే అండి, ఇంకేం లేదు. అయితే మొన్న అవి తీసుకొచ్చినాము, ఆ మధ్యలో తెచ్చి ఉంటుంది. ఏవి పాలకూర గింజలు. ఇగో మా కోటయ్య ఏమో వంకాయలు చక్కగా తినాడు కానీ బెండకాయలు తింటాడు. ఫస్ట్ బెండకాయ, మన ఫస్ట్ అది వేసినాం కదా, నేను మొన్న కట్ చేసినప్పుడు 2వ కోత అన్నాగా. ఫస్ట్ కోత దొండకాయలు బెండకాయలు అయితే బాగా తింటాడు. వంకాయలు అయితే మేడం గారు వద్దు, మీరు పోతే మీరు పట్టుకుపోరి, నాకు వద్దు అని అంటాడు. అయినా కూడా నేను అంటా, మామిడికాయలు అయినా అవ్వైనా ఇవైనా ఏవైనా కొట్టగా నీ తర్వాత నువ్వు ఎన్ని తింటావు అన్ని తిని వీళ్ళే మనం ఏమైనా చేద్దామని చెప్తా. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ వేసాం కదా, సేమ్ అట్లనే ఈ నుంచి మొత్తం ఇది చూపించేసి చుట్టూరు ఒక కట్ట కట్టించేసి ఇందులో తోటకూర పాలకూర గింజలు వేస్తామండి. ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది ఈసారి, మనకు వర్షాలు జల్దీనే స్టార్ట్ అయినాయి. జూన్ నుంచి బాగా వర్షాలు పడతాయంట. వర్షాలకైతే ఇబ్బంది లేదు ఈసారి. కాబట్టి వర్షాలు పడ్డప్పుడు అవి చల్లామనుకో మంచిగా వచ్చేస్తాయి. ఇంకా మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఇట్లా తుంపరగా కొడితే నీళ్ళు చాలు. వంకాయలు అయితే 8 తెంపినా వస్తూనే ఉంటాయి. ఈ చెట్టు వచ్చిందా అసలు బాగా చెట్టు వచ్చిందేనా? ఇంకో యాప చెట్టు వస్తున్నట్టున్నాము. ఇది డాడీ చేసిన ఆ రోజు కాదు, నీళ్ళు పడుతుంది ఉండనీళ్ళే. ఇది చూడు, ఇవేమో మా కోటయ్య వాడుకోనికి, స్నానాలకి, బట్టలు పిండుకోనికి. ఏడనమాట, ఏడే బట్టలు పిండుకుంటాడు. ఇంకా లోపల ఏం లేదు కదా, చుట్టూరు వాలే కదా, స్నానం చేసుకోవడము, బట్టలు పిండుకోవడము. ఇట్లా వాష్రూమే అది. మన రేగుల చెట్టు కాడ చుట్టూరు వాళ్ళు కట్టినప్పుడు, ఇప్పుడు నెట్టు అది చేసేటప్పుడు వాళ్ళు కట్టేటప్పుడు అది చేపించినప్పుడు వాష్రూమ్ కూడా చేపిద్దామని అనుకుంటున్నాము. ఇంకా మళ్ళా మధ్య మధ్యలో ఈ వర్షం పడడము, మాకు ఏదో ఒక పని పడడము, ఓపిక లేకపోవడం, రాలేకపోవడము, ఆ మేస్త్రికి జ్వరం వచ్చి 4 రోజులు వండడము, ఇట్లా అంతా ఉంది. సరే దేనికైనా టైం రావాలి. ఆల్రెడీ ఇందాక నా కొడుకు 2 కాయలు చెప్పుకొచ్చినుండే, నాకు ఇచ్చినావు కదా, నాకు ఇచ్చింది కాక ఇంకా 2. ఇగో ఏడ ఉన్నాయి కదా నా 2 ఆల్రెడీ తిన్నా కదా. ఇదైతే అండి పూల చెట్టు పల్లె వచ్చింది, పెరిగిపోయింది, వెళ్ళిపోతుంది అది. ఎవరో అంటుండే అమ్మ నాకు గంగవాయల కూర అంటే ప్రాణం అమ్మ అని చెప్పి. ఇంకా ఎవరో శ్రీలతనా శ్రీవాణినా ఏదో, అమ్మ అందరి పేర్లు చెప్తున్నావు, నా పేరు చెప్తలేవు అన్నావు. అమ్మ నువ్వు పెట్టినావు కదా కామెంట్, నీకు గుర్తుంటావు కదా, అమ్మ అందరి పేర్లు చెప్తున్నావు, నా పేరు చెప్తలేవు, మాది బెంగళూరు కర్ణాటక ఏదో అన్నది. నేను మర్చిపోతుంటమ్మా,
మన గజని ఏవి గుర్తుండవు. చూడటానికి నేను షార్ప్ కనిపిస్తా, కానీ నేను శుద్ధం వద్దుని నేను ఒప్పుకుంటున్నా కదా. ఒక సైడ్ నా కొడుకు, ఒక సైడ్ మా రాముడు, ఒక సైడ్ నా బిడ్డ, ఏదో అట్లా మొత్తుకుంటుంటే వాళ్ళ మధ్యలో ఏదో అవును కదా ఊ అని సలహాలు సూచనలు ఇస్తూ ఏదో ఏ జర పెద్దరకం పెత్తనాలు చేసుకుంటూ పోతుంటా అన్నట్టు. ఏడు కూడా ఉంది నాన్న గూడు అయిపోయినట్టు అయిపోయింది మన చెట్లకి ప్రతి దాంట్లో లైన్గా. ఇదేనా మీ గంగవాయలు కూడా ఇదంతా? మన సబ్స్క్రైబర్ ఒకరు అంటుండేనా, ఇదంతా గంగవాయలే. చూడండి, ఒక పెడ పెట్టి పెడలో వేసినట్టుంది. ఊర్లలో మనము ఇట్లా చేసుకొని పాదులు ఇట్లా చేస్తే వీటిని పెడలు అంటాం. అంటి చెట్ల పెడలలో అయితే మస్తు వస్తుండే. ఇది విత్తనాలు చల్లావా ఏంది? ఇంకా చల్లినట్టుంది. ఏ విత్తనాలు చల్లవి చల్లావు? ఇగో ఏది ఇప్పుడు ఇది ముల్లంగి కదా, ముల్లంగి ఏం పీకి పెట్టనవసరం లేదు, అవి వచ్చేస్తాయి ఇట్లా. పెద్ద పెట్టి కావాలి వాడకుంటూ నేను చూపిస్తాను. అయితే పాలకూర ఆడ చలిపిస్తే ఏదో తెల్లవి చల్లాడంట, మరి ఏం చల్లిండో ఏమో. నేను ధనియాలు తెచ్చిన కొత్తిమీర కోసం. ఇగో ఈ పొలంలో కొత్తిమీరకాయ ఈడ ఖాళీ ఉందన్నావు కదా. ఇవి గోంగూర, అయ్యి చుక్కకూర, పాలకూర, గోంగూర కూడా చల్లినావా? క్యారెట్, బీట్రూట్, ఇదేంటిది ఇది బీన్స్ ఏమో తెచ్చిన. ఈ పాలకూర ఒకటి, ఇవి వచ్చేసి పాలకూర, ఇవన్నీ ఒకటే. ఇగో ఇది చూసిరా, మా కోట కుక్కల్ని ఎంత ప్రేమగా పెంచుతాడంటే, నేను తెచ్చిన ఇత్తులలో కూడా కుక్క వచ్చింది. మైలాగాడదా ఇది? ఇగో అయితే అవి గోంగూర ఇత్తులు ఒక పేడ, పాలకూర ఒక పేడ చేపిస్తా. ఇక్కడ వచ్చి అది కొత్తిమీర నేను తెచ్చినట్టు నాకు ఉంటుంది, కానీ మరి ఈడ లేవు. మరి ఇంట్లో ఉపయోగిస్తా. ఈడ ఒక పెడలు అయితే అది వస్తా. ఇవైతే గంగవేలు చాలా ఇష్టం అన్నారు కదా. ఇక్కడిక్కడ దగ్గర ఉంటే పోచంపల్లి సరౌండింగ్ వచ్చి తెంపుకోండి, నేను చెప్తా. మా వాచ్మెన్కి డోరు అది తీయమని చెప్తా, కావాలంటే తెంపుకోండి. అయినా దీనికోసం అంత దూరం వస్తారా? అది వీకేయాల్సిందే. నాకేంటంటే నేను ఒకరోజు తెంపుకోపోయినా ఈ నుంచి ఆకులన్నీ. మా పిల్లలు అయితే నన్ను మస్తు బనాయించారు. నేను అది కోడిటాకు పెంచుతుంటే, మమ్మీ ఆడ కుక్క టాయిలెట్ అవసరం వచ్చింది, మమ్మీ ఇది చేస్తావా అది చేస్తావా అనే వీళ్ళు ఇట్లా అనే వరకు నాకైతే వితరకపోయిన ఆయన వద్దురా స్వామి అనుకొని ఇంక నేను అది చేయలే. తోటకూర అయితే చేసిన. అయితే అన్నం కడుక్కుని నీళ్ళు అటువైపు చల్లుతారంట, అది వాసన ఏమో అంటుండు. సరే మా కోటయ్య గ్యారెంటీ ఇచ్చింది కదా, ఈడేం లేదని ఇంక మీద ఇవన్నీ నేను పప్పుతాను. తెంపుపోయిన గంగవాయల పప్పు, మామిడికాయ గంగవాయలు వేస్తే మస్తుంటుంది పప్పు. ఇదో మా రాముడేమో ఏం వండిలా యాప్ చెట్లు వస్తే దాన్ని కూడా పెట్టిండు. మొత్తం యాప్ చెట్లు వనం చేస్తాడో ఏమో మరి. వస్తారని నీడు ఉంటుంది, కానీ ఇది ఎగ్జాక్ట్ సేమ్ ఎట్లా వచ్చిందమ్మే? రూమ్ కాడ చల్లగా ఉంటది దీనికి దానికి, అది కూడా అట్లే వచ్చింది. అవునా? కరెక్ట్ సైజ్ ఇడ వరకు రోడ్డు పోతుంది. ఇది మాత్రం పోయిందన్న, ఇది పోయింది. అది వచ్చింది ఎట్లా పోయింది? ఆ చివరి చెట్టు కట్టద్దా పైకి, చివరి మామిడి చెట్టు కింద ఉంది డాడీ పచ్చి. ఇది కింద ఉంది. ఇగో ఇగురు కూడా ఉంది, కానీ ఇగో కింద ఉంది. ఏమో చూద్దాం. ఇవైతే నా బిడ్డ ఊరికి పోయినప్పుడు తెచ్చింది కడప నుంచి, వాళ్ళ బావాల దగ్గర. ఇంత మునక్కాయలు అవి. వాటికి బాగా సత్తు ఉండి బాగా ఇట్లుంటే ఏ చెట్టు అయినా అంత కాయలిస్తుంది.
ఇప్పుడు మన చెట్టు అది ఎంత మంచిదమ్మా అది. ఇగో అప్పుడు మనము వేపించిన సిమెంట్ బస్తాలు ఇంతనే ఉన్నాయండి, వేసి కవర్ కప్పి ఇట్లా పెట్టిండు, వర్షాలు పడుతుంది అది. 4 బస్తాలు ఇస్తే 2 బస్తాలు వాళ్ళు రేట్లు వేసినప్పుడు అలా ఆడుతున్నారు. వాళ్ళనే అది కానీ తెచ్చుకోవడం ఇంకా వాళ్ళు ఉంది కదా అని పోసేస్తున్నారు. ఇంకా మనం ఏమంటాం 250, 250 500 పాన్లు అన్నట్టు చేసినాం. అట్లా 2 బస్తాలు సిమెంట్ కూడా వాడించు. అది మనకి తింటే అది అయితే లేదు అంతే. ఇట్లా చూస్తే ఇట్లా మొత్తం ఎందుకు ఇటు ఇటుకో అటుకో. అది 8 ఫీట్ లైన్ అండి. గోడకి కొబ్బరి చెట్లు 8 ఫీట్ లైన్ చూడండి లైన్. మనం ఏం చేసినామంటే గోడ అనుకుంటే మనం కడీలు ఉండే కదా, కడీ లైన్ కొంటే వేసుకుంటూ పోయినాం. ఎందుకంటే లాస్ట్ టైం మన సొరకాయలు, బీరకాయలు, ఇదేంటిది కాకరకాయలు, గుమ్మడికాయలు అవన్నీ లైన్లో వేసినాం, మధ్యలో లేకుండా గోడ అనుకుంటే వేసుకుంటూ పోయినాం. మంచిగా ఎండ తగులుతుంది, తీగ అల్లకపోతుంది, చేస్తుంది అని చెప్పి. ఇగో ఇది ఫస్ట్ లైన్ 8 ఫీట్లు రోడ్ చేస్తుంది. ఇగో ఇది సెకండ్ లైన్, ఇది 13 ఫీట్లు, ఇది 13 ఫీట్లు, ఇది 13 ఫీట్లు, 8, 13. ఇది ఎక్కువ మమ్మీ. మనకు 2 లైన్లు చెప్పండి. ఇది మేము రోడ్డు అక్కడ వరకు ఉండాలని కార్లు. కొబ్బరి చెట్టుకి దీనికి మధ్యలో 15 ఫీట్లు అనమాట. ఇది 30 ఫీటు. ఈ 30 ఫీట్లో మధ్యలో పైన వచ్చింది కొబ్బరి చెట్టు. అది అంత వరకు మనం రోడ్డు వదులుకున్నాం. అంటే మన ప్లాన్ ఇల్లుకి ఎక్కడ ఉంది కదా అక్కడ, ఇప్పటికి కూడా అదే ఉంది. సో ఇంకా మనం ఇల్లు కట్టేటప్పటికి 1.5 year అవ్వచ్చేమో స్టార్ట్ అయ్యే వరకు. ఇంకా లోపల ఏందో తొందరపడి చెట్టేసి ఎందుకంటే వచ్చిన కూర్చొని అంత ఇబ్బంది ఉంది. జరే నా గుడికి ఏమన్నాడంటే మనం కొన్ని గోడలు అవి వేద్దాము, ఉండని చూద్దాము అన్నాడు. ఇక సరిలేదు ఏడ్చినాం. రేపు అది ఇల్లు కట్టినప్పుడు కూడా ఆ చెట్టు తీసేసి ఇది కూడా వేపించేస్తాం. ఇళ్ళ ఆ చివర పార్కింగ్ టైప్ చివరి వేపించేస్తాం. కానీ మన కార్లు వెళ్ళి ఇట్లా ఉంటుంది. మనం ఇల్లు కట్టగానే ఎట్లా వేరే కార్ చేస్తాం కదా, ఇది ఉండేది ఉంటుంది. అట్టనే మన షాప్లో మన ఆటో ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు చెట్లా ఉంది కదా, మళ్ళీ దీనిలోకి అప్పటికి ఇంకో ట్రాలీ టైప్ ఒకటి. బిజినెస్ కొంచెం డల్ ఉంది కాబట్టి బండి కూడా ఎన్నో వేసినాము. ఎందుకంటే మేము తెచ్చి దగ్గర అది వచ్చి బర్డ్ ఫ్లూ వచ్చి మడుపులు వచ్చి కొంచెం తీసిరది ఖాళీ, కోళ్ళన్నీ ఖాళీ అయిపోయి వేరే చేస్తుంది. ఇంకా నెక్స్ట్ మంత్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అందుకే మా రాముడు అప్పుడప్పుడు ఇలా కనిపిస్తున్నాడు మంచిగా. లేకపోతే ఆయన బయటికి కనపడాలంటే కష్టం. పొద్దున్నే లేచి టిఫిన్ చేసి పోయిందంటే ఇంకా మధ్యాహ్నం భోజనం ఏడాడు ఏం చేస్తాడో ఇంట్లో తీసుకెళ్తాడు లేకపోతే బయటనే. ఇక మళ్ళీ నైటే సాయంత్రం 6, 6:30 ఇట్లా వస్తుంది. ఇక మనకి అప్పుడప్పుడు ఇట్లా కనిపిస్తుండవు. అయినా ఏంది 15-20 ఏళ్ళుగా 15-20 ఏమి ఎక్కువే 20-25 ఏళ్ళుగా నాన్ స్టాప్, ఒక 20 ఏళ్ళుగా నాన్ స్టాప్ మార్నింగ్ వెళ్ళి నైట్ రావడం. ఇట్లా ఏదైనా జాబ్స్ కూడా రిటైర్మెంట్ ఉంటుంది 15-20 ఏళ్ళకి. మా రాముడికైతే రిటైర్మెంట్ లేకుండా చేసిండు. ఇక మేమేమనుకున్నాం చెట్లలో జర ఆనందంగా ఉండదు, ఎట్లా కోళ్ళు పోయింది కూడా మంచిదే, మా డాడీకి రెస్ట్ వచ్చింది అన్నాడు నా కొడుకు. ఇక ఇక్కడికి వచ్చి ఆనందంగా తిరుగుతుంటాడు అనమాట. మా మామయ్యకి ఇది మస్తు ఇష్టం, కోళ్ళని పెంచడము, మేకల్ని పెంచడము, చెట్లు పెంచడము, ఇవంతా మస్తు ఇష్టం. సేమ్ మా రాముడికి అట్లనే ఉంది, నా కొడుకు కూడా అట్లనే వచ్చింది. అంటే వాళ్ళకి ప్రకృతిలో పెంచుకుంటూ ఉండడం బాగా ఇష్టం. మా తాతని ఉంటే ఇన్నే ఉండేటోడు. నేను రాను నేను మా సిటీ, మామయ్య ఉంటే అయితే నేను ఆడికి రాను, నాకు ఇన్నే ఇంకో రూమ్. వండి పెడతాను, రానే రానుకోండి. మేము ఏమన్నా మామయ్య ఎవరన్నా నలుగురు నేను ఇన్నే ఉంటా, కూడా మీరు ఏమన్నా తిట్టండి, ఎవరనే మనం చేయండి. నాకు నెల ఇన్ని డబ్బులు ఇయ్యర్రి కథం. ఎందుకంటే నా అవసరాలు నేను మంచిగా ఎంజాయ్ చేస్తా, తింటా, నా ఇష్టం వచ్చినట్టు. రాకపోయాడు మమ్మీ నిజంగా. ఒకసారి బాటిల్స్ తెచ్చేసేయండి అంతే, మొత్తం నాకు వండి పెట్టుకొని ఒక ఫ్రిడ్జ్ వేయండి. మా తాత ఇంక చెట్లనైతే మటన్ వేయండి. మా మామయ్య కూడా నాన్ వెజ్ బాగా, మేము మాలేకనే వాటిని ఎట్లా చేసుకునేటాడు. మేమన్నా ట్యూస్డే సాటర్డే చూస్తాం కానీ మా మామయ్యకి వారాలు వచ్చి రోజుకి 20 సార్లు తిరుగుతాడు మమ్మీ. ఏంది 20 సార్లు ఏంది, మొత్తం తిరిగి తినేటప్పుడు తిని జరసేపు ఒరిగి మొత్తంగా చెట్లలోనే ఉంటుండే. కనీసం కూర్చోవాలన్నా ఆడు కూర్చోండ్రు, పోయి చెట్టు కిందనే కూర్చుంటుండే. జరసేపు కూర్చొని రెస్ట్ తీసుకోవాలంటే అంత ఇష్టం మా మామయ్యకి. ఇదో అట్లండి, ఫస్ట్ 8, తర్వాత 13, తర్వాత 15 చెట్లు లైన్లు. ఇగో తర్వాత మళ్ళీ 15 మనకి ఇక్కడ చెట్టు అర్థం వచ్చింది. ఇక ఇదే లైను. ఇక చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం స్పేస్ ఎక్కువ వచ్చింది. అక్కడ మనకు 13 వచ్చింది కదా, ఇక్కడ 15 వచ్చింది. ఇక్కడ 15, అక్కడ 15, అక్కడ 10, అక్కడ 30, 30, 15, 15, 30, 30, 60, 60, 13, 73, 73, 8, 82, 82, ఇగో 7, 8. 82 అయితే 82 కాదు మమ్మీ, మనది మొత్తం ఉండేది 82.
ఇది 8 కాదు మమ్మీ, ఆర్ఆర్ ఉంటుంది. ఆర్ఆర్ఏ మమ్మీ, 6 సార్లు అన్నాడు ఆయన, 6 సార్లు అన్నాడు. 6లో 12 మనకు ఆడిడ అన్నా కూడా భయం అవుతుంది కదా. ఇవో ఆడిడ అనాలన్నా భయం అవుతుంది. మాకేమరంటే నోటికి వస్తే ఉండేది ఎన్నేరా భయం, మేము ఏం చేస్తాం, ఆడిడనే వస్తుంది నోటికి. పెద్ద పెద్ద వాళ్ళని కూడా మన వాళ్ళు ఏమంటారంటే అంటే ఆడ ఆ ఎమ్మెల్యే గడ మంత్రి గడ అని అంటారు మన తోపుల తురుములు. వస్తే ఏమో మంచిగా మర్యాద ఇస్తారు అనమాట. అగో అట్లా అంటే కొన్ని మనం ఇంట్లో మనుషులం లాగా అట్లా ఉండే అట్లా, అంతేగాని ఒకరిని తక్కువ కానీ కాదు. మనం నిజానికి ఇంట్లో ఉండి పెద్ద పెద్ద వాళ్ళని చిరంజీవి నాగార్జున ఇట్లే అనుకుంటాం, కానీ చిరంజీవి అంకులు, చిరంజీవి గారు అని అనుకోము కదా. మరి అట్లా రెస్పెక్ట్ లేదు. నాగార్జున వెంకటేశ్వర ఇట్లా అంటారు. అందుకనే ఇప్పుడు మోడీజీని మోడీ పార్టీలో ఉన్న వాళ్ళు మోడీ అనే అంటారు కదా, మోడీ మోడీ అన్నారు అందరు. సీఎం రేవంత్ రెడ్డి అంటే ఏదైనా ఇట్లా వాడుకలో ఓన్ చేసుకొని అట్లా అనేసాడు. గారు గీరు అని పెట్టరు అనమాట. కానీ నాకైతే నన్ను నా ఫ్రెండ్స్ కూడా నాతో ఉన్నా కూడా కృష్ణవేణి అని సింగిల్గా అంటే మీరు నాకు మాట్లాడేటప్పుడు బహువచనంతో మాట్లాడటం ఇష్టం. నేను పిల్లల్ని కూడా అట్లనే మాట్లాడతాను. పిల్లలు అంటే మరీ చిన్న పిల్లలు కాదు, నా కూడా అంత పిల్లల్ని 15 ఏళ్ళు దాటినా కూడా మీరు ఏం చేస్తున్నారన్నా, మీరు ఏం చదువుతున్నారో ఇట్లా మాట్లాడతారు. సేమ్ అట్లనే వేరే ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా కూడా మీరు అనే మాట్లాడతా, వాళ్ళు కూడా నన్ను అట్లే మాట్లాడాలి అనుకుంటా. ఇంకా చెప్పేటప్పుడు అంటే ఎవరు వీడు చక్కగా చేస్తలేడు, వీడు పని చక్కగా చేస్తలేడు అని కొన్ని అట్లా వస్తుంటాయి. వీళ్ళు చక్కగా చేస్తలేరనే అది లేకుండా. అయితే ఫస్ట్ వీడియోలో చూసి నాన్న అది కర్బూజకాయ తెంపుదాం అనుకున్నా, తెంపలేరా? అదైనా ఏమో అవ్వలే. ఫస్ట్ వీడియోలో చూసి ఈడుకుంటే నాన్న నన్ను ఎవరో గుర్తు చేస్తుంటా. ఎంత చిన్నగా ఉంటే ఎంతగా నేను ఇగో పచ్చిమిర్చి వచ్చినాయిరా, ఇగో ఈడొక మిర్చి, ఈడొక మిర్చి, ఈడ అవి అన్నం తినేటప్పుడు తెంపుకొని నువ్వు ఎట్లాగా తినవు, ఆ కూరలోకి ఎట్లాగా కాలవు అక్క నేను నంచుకుని చేస్తాం మన చెట్లలో పచ్చిమిర్చి. ఈరోజు వంట ఏం లేదండి, ఏదో ఇట్లా వచ్చి తీయకుంటున్నాం కానీ తీయకుండా ప్రాణం వస్తుందా. ఇదే అండి మన ఫామ్ డీటెయిల్స్. మళ్ళీ ఒకసారి అయితే షెడ్ మేము రేకుల షెడ్ వేసుకోవాలమ్మా, రేకుల షెడ్ ఎంత అని పెట్టి ఉండేవాళ్ళు గవర్నమెంట్. 2.5 lakh అయింది మా ఇది. సైజు వచ్చేసి 23 ఎడల్పు అన్నా, 25 కదా, 25 బై 56 అవును రాముడు. ఇది వెడల్పు ఎంత? ఇది గోదాం పొడవు డాడీ 56 × 23 150 గజాల అంతే మమ్మీ. 140 150 ఇదంతా కలిపి 140 వచ్చింది అమ్మ. అప్పుడు అది లోపల కొంచెం తక్కువే. అయితే 23 ఫీట్ల ఎడలుపు, 56 ఫీట్లు పొడవు అండి. 2.5 lakh అయింది మనకి. మామూలుగా వేరే ఇట్లా బొంగులు వేసి మధ్యలో ఇట్లా వేసి 2.5 జస్ట్ దీనికే అయింది. ఇది ఏమన్నా మనం ఓన్లీ ఇట్లా పార్కింగ్ టైప్ ఏదైనా ఫంక్షన్ల టైప్ అనుకుంటే ఈ బడ్జెట్ లేదు. ఇట్లా గోదాం టైప్ కావాలి కోడ్లకి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు జాలీకి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మనం 3 feet ఇంకా ఇంకో 50,000 ఖర్చు ఉంటది. 3 feet గోడ పెట్టాలి, పైన జాలి పెట్టాలి. మరి ఎంతైతే చూడాలి, ఒక 50,000 ఖర్చు అయితే వస్తుంది. ఇంకా కోళ్ళు గిళ్ళు అన్ని కలిపి ఇంకో 50 అంటే 3. గదులు గిదులు ఏం వేయకుండా ఉత్తగా సుత్తి వేసేసేద్దాం నాన్న. ఎట్లాగో ఒక ట్రిప్ వస్తే ఏదో అది కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టే. అంతే. తర్వాత కావాలంటే ఆ పక్కన ఇక్కడ మనకు ఒకవేళ ఓకే అంటే ఇంకోటి కావాలంటే కొనుక్కొని అది ఇది కలిపేసి పక్కన 2 గోదాములు వేయచ్చు, మధ్యలో 2 బండలు తీసేసి. ఇది మనకి పార్కింగ్ అయినా మనకు వస్తుంది. ఇదైనా ఎత్తే ఆ పక్క వేయచ్చు. ఇంకా ఇల్లేమో మేము 90 feet పొడవు, 25 feet. 90 × 25 మమ్మీ. 25 కాదన్నా ఎక్కువ, 25 మమ్మీ. అవునా, చాలా ఉంది కదా గ్యాప్. మరి 23 అంటే చాలా చెట్లకి 4 feet చాలా 4 feet ఉన్నాడు. చెట్లకి చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా ఏదైనా కూడా ఇప్పుడు అప్డేట్స్ మీకు వస్తూ ఉంటాయి కదండి. మీకు చూపెట్టకుండా నేను ఊరుకుంటానా, చూపిస్తూనే ఉంటా. మీరు బోర్ ఫీల్ అవ్వాలి కానీ నేనైతే పెట్టడంలో బోర్ ఫీల్ అవ్వను అస్సలు. అదే విషయం. ఓకే అండి, మన వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈరోజు వంట లేదు కాబట్టి
మీకు నచ్చదేమో, కానీ ప్రకృతి ప్రియులకైతే నచ్చుతుంది. ఎందుకంటే కొంచెం డీటెయిల్స్ చెప్పినా అట్లనే మన చెట్లు ఒక రౌండ్ వేసుకొచ్చినా కాబట్టి. ఈరోజు అయితే మేము ఫస్ట్ ఒక రౌండ్ అంతా తిరిగినాము. కొబ్బరి చెట్టు ప్రతి చెట్టు చెక్ చేసినాము. అట్లనే మామిడి చెట్లు కిందికి పోయినట్టని మా రాము కడతా ఉన్నాడు. కోట ఏమో చెట్ల మొదట్లలో గడ్డి పీక్కుంటున్నాడు. ఇక నేను నా కొడుకు మొత్తం కొబ్బరి చెట్లు చెక్ చేసినాం, ఎక్కడైనా పురుగు పట్టి మోకేనే ఏమంటున్నదా అని. ఇంకా మొత్తం చెక్ చేసినాక ఇంకా సరేలేనా ఇట్లా కొన్ని అడిగిన ఉండే కదా చెప్తా అని చెప్పిన. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నా. మనం ఆడ శంఖం పూలు వేసినాం కదా, అవి చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. నేను మళ్ళీ చూపిస్తుంది. ఇవైతే ఇంకా పెద్దగా ఇంకా మనకు పైనాపిల్ అయితే వచ్చేస్తాయి. ఓకే అండి, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైతు పని చేస్తుంది వాడు, వస్తే ఎక్స్పీరియన్స్ మనకి చేస్తుంది. గోంగూరెత్తారు, పాలకూరెత్తారు, ఇడే ఆడ ఏముందని అన్ననే కొట్టారు. ఆ పార కూడా తీసుకొచ్చి టైపు కట్టేసి కొట్టు ఊతుంటాయి. అది కట్టేసి కొట్టే ఆర్గానిక్ దొరికితేనే చెట్లు మంచిగా కాదు. అది వేయాలి, ఇట్లా పోవాలి. ఎక్కడన్నా తెగిపోయింది ఉంటే చేయాలి. ఇక నీకు గొడవలతో అంటాను ఎంతసేపు పడుతుంది అసలు. నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు 100 చెట్లు తవ్వి లేచేదాన్ని. ఎకరం మామిడి చెట్లు వేసింది. 5 ఎకరాలు చెట్లే కానీ మేము పెంచేది ఎక్కేది అది కాదు. ఇట్లా ఉంటాయి కదా సత్వా, నువ్వు ఇట్లా వేయి డ్రిప్ ఇట్లా డ్రిప్ పెడతాము చాలు. అట్లా చదువుతుంటే నీకు అసలు ఏడొస్తుంది. ఎంతో చాలు పడేటివన్నీ మొదలేక పోయేది. పైపోయినా తీస్తే అది చక్కగా రాదు. పోటీ పెట్టుకొని మేము 100 చెట్లకి వంగితే మా అక్కళ్ళు మేము లైన్లో పోయినా ఉంటాం, నడుము లేపకుండా. వాళ్ళందరూ లేచినా కూడా నేను లేవకపోయేదాన్ని. ఇప్పుడు ఆయాసం మా కోడై పొడవలు తగ్గిస్తాడు. కొట్టయ్యా గట్టి
ఇట్లా ఇట్లా తీస్తే నువ్వు మిరప చెట్లలో వంగ చెట్లలో ఇట్లా తొలితే ఎక్కడైనా పాదు తెగిపోయినా కూడా పాదుకు వర్షం పడిన నీళ్ళు బాగా తీస్తాయంట. గట్టిపడే పెట్టి నీళ్ళు ఇంకో తవ్వుతుంటే మనకి ఎన్ని నీళ్ళు పడితే నించిపోతుంది.